ఏ వయసులో ఉమెన్‌కి అండాశయాల్లో అంటే ఓవరీలో ప్రాబ్లమ్స్ అనేవి ఒస్తాయి. సో, ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ శ్రీదుర్గ, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో, వుమెన్‌కి చాలామంది అనుకుంటారు ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నారో అప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనుకుంటారు. బట్ మనకి వన్స్ వుమెన్‌కి పీరియడ్స్ రావడం స్టార్ట్ అయ్యాక ఎప్పుడైనా ఈ అండాశయాల్లో ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చనమాట. సో, అది ఎయిదర్ పీసీఓడీ అవ్వచ్చు, లేదంటే మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వచ్చు, లేదంటే ఎగ్స్ తగ్గిపోవడం, లో ఎగ్ రిజర్వ్ అంటాం. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓవరీలో సిస్ట్‌లు రావడం కానీ, సిస్ట్‌లు అంటే నీటి బుడగలు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ప్యూబర్టీ తర్వాత వన్స్ పీరియడ్ రావడం స్టార్ట్ అయ్యాక ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్స్ మనకి రావచ్చనమాట. సో, వుమెన్‌కి పీరియడ్స్ రావడం స్టార్ట్ అయ్యాక ప్యూబర్టీలో ఫస్ట్ 3 ఇయర్స్ మనకి హైపోథాలమిక్ యాక్సిస్ అనేది ఇమ్మెచ్యూర్‌గా ఉంటదనమాట. సో, దానివల్ల ఇనీషియల్‌గా పీరియడ్స్ స్టార్ట్ అయ్యాక ఒక 2-3 ఇయర్స్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడం అనేది న్యాచురల్లే. బట్ తర్వాత కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా ఉంటున్నాయి. ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్‌కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 2-3 మంత్స్‌కి కూడా పీరియడ్స్ రావట్లేదు అనంటే డెఫినెట్‌గా మనం దానికోసం ఎవాల్యుయేట్ చేయాలనమాట. సో, మోస్ట్ కామన్ టీనేజ్ గర్ల్స్‌కి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు మనకి పీసీఓడీ ప్రాబ్లమే ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నామనమాట. సో, ఈ పీసీఓడీ ప్రాబ్లమ్ అంటే ఏంటి అనంటే, సో, మన బాడీలో ఉండాల్సిన హార్మోన్ ఇంబాలెన్స్ అనేది ఉంటదనమాట. అంటే అండాశయాల్లో ఎగ్ రిజర్వ్ అనేది మనకి నార్మల్‌గా ఒక ఈచ్ సైడ్ 8-10 ఎగ్స్ అనేవి ఉంటాయి బాడీలో. బట్ పీసీఓడీ వుమెన్‌కి చూస్తే మనం స్కాన్‌లో గనుక చూసినట్లయితే అల్ట్రాసౌండ్‌లో ఈచ్ సైడే మోర్ దెన్ 20 ఎగ్స్ ఉండే ఛాన్స్ ఉంటుందనమాట. సో, నాట్ ఓన్లీ స్కాన్ అండి. ఈ పీసీఓడీ అనేది మోర్ ఆఫ్ క్లినికల్ డయాగ్నోసిస్ అనమాట. అంటే క్లినికల్‌గా సింప్టమ్స్ పీరియడ్స్ టైమ్‌కి రాకపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం కానీ, లేదంటే ఫేషియల్ హెయిర్ అంటే కొంతమందికి ఫేస్‌లో చిన్ దగ్గర కానీ ఎక్కువ ఎక్సెసివ్‌గా హెయిర్ రావడము. అండ్ కొంతమందికేంటంటే బ్లాకెనింగ్ ఉంటదనమాట. అండర్ నెక్ కానీ, అండర్ ఆర్మ్స్‌లో కానీ ఎక్సెసివ్ బ్లాకెనింగ్ దీన్ని మనం ఎకాంతోసిస్ అంటాము. ఓవర్‌గా వెయిట్ పెరగడము. సో, ఇలాంటి సింప్టమ్స్ అన్నీ మనం పీసీఓడీలో చూస్తామనమాట. సో, పీసీఓడీ అనేది ఓన్లీ స్కాన్‌లో డయాగ్నోసిసే కాదనమాట. ఈ క్లినికల్ ఫీచర్స్, స్కాన్ ఫైండింగ్స్ కలిపి మనం పీసీఓడీ అనేది డయాగ్నోస్ చేస్తాము. సో, ఇలా పీసీఓడీ అన్‌కరెక్టెడ్‌గా అంటే పీసీఓడీ ట్రీట్ చేయకుండా ఉన్నట్లయితే మనకి దానివల్ల బాడీలో ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటదనమాట. సో, కరెక్ట్ టైమ్‌కి దానికి ఎగ్ రిలీజ్ అవ్వదు. యాన్యువులేషన్ ఉంటది. సో, దీనివల్ల ఏంటంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తది బాడీలో. దీనివల్ల ఎక్సెస్‌గా వెయిట్ గెయిన్ అవ్వడం, ఈ పీసీఓడీ రిలేటెడ్ సింప్టమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఎవరికైనా పీరియడ్స్ గనుక ఇర్రెగ్యులర్‌గా అంటే నేచురల్‌గా నార్మల్‌గా వచ్చే పీరియడ్స్ ఏంటంటే ఒక 21-35 డేస్ మధ్యలో రావాలన్నమాట. సో, ఎవరికైనా పీరియడ్స్ లెస్ థాన్ 21 డేసే వస్తున్నా, లేదంటే మోర్ థాన్ 35 డేస్ వస్తున్నా దే హావ్ టు గెట్ ఎవాల్యుయేటెడ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కోసం. సో, ఈ పీసీఓడీకి ఇంకొక ఎక్స్‌ట్రీమ్ ఏంటంటే మనం పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్స్ చాలా తక్కువగా ఉండడం. సో, వీళ్ళకేంటంటే పీసీఓడీలో మనకి ఇర్రెగ్యులర్‌గా అంటే ఎక్కువ డ్యూరేషన్ తర్వాత పీరియడ్స్ వస్తాయన్నమాట. బట్ పూర్ రిజర్వ్ అంటే ఎగ్స్ తగ్గుతున్న వాళ్ళకేంటంటే ఎర్లీగా పీరియడ్స్ రావడం అనేది ఉంటది. సో, వీళ్ళు కూడా కొంచెం ఎస్పెషల్లీ వైల్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే వాళ్ళు త్వరగా ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంతమంది వుమెన్‌కి జెనెటిక్‌గానే ముందుగానే ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూస్ వచ్చి తర్వాత ఎగ్ రిజర్వ్ అనేది చాలా తక్కువ ఉంటే ఈవెన్ మనకి ఐవీఎఫ్‌లో కూడా సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. సో, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే డెఫినైట్‌లీ ఇనీషియల్‌గా ఎవాల్యుయేట్ చేసుకొని ఎర్లీగా ట్రీట్ చేసుకున్నట్లయితే మనకి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. థాంక్ యూ.